హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలోనే టెంపుల్ ఉంటే దర్శనం చేసుకొని షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. ఈ షాపింగ్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ అండి. ఇక్కడైతే ఆఫర్లు నడుస్తున్నాయి. అందుకోసమే ఒకసారి చూద్దాం అనేసి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యామండి. ఆటోలో షాపింగ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే టెంపుల్ ఉంది చూడండి, రామాలయం టెంపుల్. ఇదైతే కొత్తగా కట్టారు కూకట్పల్లిలోనే. ఇందులో అయితే సినిమా షూటింగ్ కూడా జరిగిందండి. మన ఫ్యామిలీ మ్యాన్ సినిమా షూటింగ్ అయితే జరిగింది ఇందులో. ఇది చూడండి, ఇదైతే శివాలయం. ఇక్కడికే వచ్చి మేము దర్శనం చేసుకొని అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. చూడండి, ఇక్కడైతే శివుని బొమ్మ ఉంది కదా, విగ్రహము. ఇదైతే శివరాత్రి రోజైతే ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడ దీపాలు పెట్టుకోవచ్చు చుట్టూరు. మనమైతే ఇక్కడికే వచ్చామండి. మేము వచ్చేసి దర్శనం చేసుకొని అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. చూడండి, దర్శనం అయితే అయిపోయింది మాకైతే. ఇప్పుడైతే షాపింగ్కి వస్తున్నాము, ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్. ఇక్కడైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అనేసి అయితే వచ్చామండి. ఇప్పుడు ఆషాఢం శ్రావణం సేల్ అనేసి పెట్టారు ఆఫర్లు. దానికోసం ఆఫర్లు ఉన్నాయి అనేసి వచ్చాము. చూడండి, ఇవైతే సింథటిక్ శారీస్ అండి. ఆఫర్ నడుస్తుంది, 1+1 ఆఫర్. ఇవైతే చూడండి, చాలా బాగున్నాయి కదా. చూడండి, ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. ఇవన్నీ శారీసేనండి, సింథటిక్ శారీస్. ఇవైతే ఫ్యాన్సీ శారీస్ అండి. చూడండి, చాలా బాగున్నాయి ఫ్యాన్సీ శారీస్. ఇవి కూడా మనకు స్పెషల్ ఆఫర్ ఉందండి. ఫ్యాన్సీ శారీస్ మీద 50% డిస్కౌంట్ అయితే ఉంది మనకైతే. చూడండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంది కదా, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ. మనం ఇప్పుడు ఆఫర్లు నడుస్తున్నప్పుడే శారీస్ తీసేసుకొని మనము ఇప్పుడు రాబోయే కాలం అంతా ఫెస్టివల్సే ఉంటాయి కదండి మనకి. దానికోసం శారీస్ అయితే తీసుకొని మనమైతే వాడుకోవచ్చు. తర్వాత అయితే ఫెస్టివల్స్కి ఇప్పుడు ఆఫర్లు ఉన్నప్పుడు బల్క్గా తీసుకోవాలండి. తీసుకొని మనము చూడండి, ఇక్కడైతే నేను చూపెడుతున్నాను శారీ ఎలా ఉంది ఏంటనేసి. ఇంకా రష్ అయితే చాలా ఉందండి. ఇక్కడైతే చాలామంది వచ్చారు ఆఫర్ నడుస్తుందని. చూడండి, ఇవి కూడా ఇక్కడైతే గోల్డ్ షాపింగ్ అండి. అదే షాప్లోనే ఆర్ఎస్ బ్రదర్స్లోనే సీజెడ్ ఇవైతే చూపెడుతున్నారు. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవైతే వీటికైతే ఆఫర్ అయితే ఏం లేదండి, సేమ్ కాస్ట్కే ఇస్తారంట మనకి. ఆఫర్ అయితే ఏం లేదు వీటికైతే మనకి. చూడండి, ఇవైతే డ్రెస్సులు బాగున్నాయి కదా కాంబోలో. ఇద్దరికి, హస్బెండ్ అండ్ వైఫ్కి రిసెప్షన్కి చాలా బాగుంటాయి కదండి డ్రెస్సులు, చాలా బాగున్నవి. ఇవి సిల్క్ శారీస్ అండి. కేజీ 700, 600 అలా ఉన్నాయండి. అదే మనకైతే కేజీకి 2 కానీ 3 కానీ శారీస్ వస్తాయండి మనకి. 3 కానీ 4 కానీ శారీస్ వస్తాయి కేజీకి మనకి. ఇవైతే డైలీ వేర్కి అయితే బాగుంటాయండి మనకు. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి, వాడుకోవచ్చు మనమైతే. మామూలుగా డ్యూటీకి వెళ్ళేటప్పుడు అలాగైతే వేసుకోవచ్చు. ఫంక్షన్లకు వెళ్ళాలంటే ఇంకా కొంచెం కాస్ట్ పెట్టే తీసుకోవాలి మనమైతే. రష్ ఎక్కువ ఉంది, చాలా రష్ ఉందండి. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ శారీ ఉంది కదా, ఇది కూడా చాలా బాగా నచ్చింది మాకైతే. చూడండి, మా సిస్టర్ అయితే చూపెడుతున్నారు శారీ. బాగుంది కదా అని చూస్తున్నాం మేమైతే. ఇదైతే 1700 ఉంది రేటు. ఇది కూడా కేజీ చొప్పునేనండి, కేజీ చొప్పున. ఇవి కూడా ఆఫర్ పోను మనకైతే 1000 అలా పడుతుందనేసి అన్నారు. ఈ శారీ అయితే మనకు ఎల్లో అండ్ గ్రీన్ శారీ. ఇదైతే ఆఫర్ పోను మనకు 1000 రూపాయలు పడుతుందనేసి అన్నారండి. ఇది చూడండి, ఇదైతే మనకి ఫంక్షన్కి చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనేసి అనుకుంటున్నాం మేమైతే. చాలా బాగుందండి ఫంక్షన్ వేర్. ఇదైతే చాలా స్మూత్గానే ఉంది, కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే మనకి. చూడండి, ఇవన్నీ శారీసేనండి. చూడండి, నేనైతే రఫ్గా అలా చూపెడుతున్నాను. మీరు వచ్చి 1+1 శారీస్. ఇవైతే సింథటిక్లో 1+1 శారీస్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు మనకి. చూడండి, ఇవైతే ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగున్నాయి కదా. ఇవి 400, 500 అలా ఉన్నాయండి. 380 నుంచి కూడా ఉన్నవి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా.
చూడండి నేనైతే రఫ్గా చూపెడుతున్నాను, ఒకసారి చూడండి మీరైతే. 400, 270, చిన్న దుద్దులు అయితే 270 అలా ఉన్నావండి సార్. ఇవి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి. ఈ మోడల్ చూసుకొని మనకు కావాల్సితే గోల్డ్లో కూడా చేసుకోవచ్చండి. గోల్డ్ మనకి ఏదైనా మోడల్ నచ్చితే గోల్డ్లో కూడా చేయించుకుంటే బాగుంటామండి. చూడండి ఇవైతే నెక్లెస్లు మనకి చాలా బాగుంటాయి శారీస్ మీద అయితే. ఈ పింక్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి చాలా బాగుంది కదా, శారీ మీదకైతే చాలా బాగుంటుంది ఇదైతే మనకి. నేనైతే అన్నీ చూపెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇవైతే వైట్ అయితే హాఫ్ శారీ మీదకి చాలా బాగుంటాయండి, సింపుల్గా వేసుకోవడానికి. ఈ శారీ చూడండి 6600ది 4000కి వస్తుంది. డ్రెస్ కూడా బాగుంది కదండి. ఇదైతే 10,000 శారీ అయితే మనకు 7700 అలా వస్తుందండి. ఈ శారీ గ్రీన్ అండ్ ఎల్లో శారీ. ఇవైతే పట్టు శారీస్ అండి. చూడండి ఇవన్నీ ఆఫర్లోనే ఉన్నావండి మనకి. ఇవి కూడా ఆఫరే నడుస్తుంది ఇప్పుడు. ఆషాఢం శ్రావణం ఆఫర్ అని ఈ 2 నెలలే మనకు ఆఫర్లు ఉంటావండి. మీకు కూడా కావాల్స్తే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది, అందులో మీరు కూడా షాపింగ్ చేయొచ్చు. ఇవన్నీ పట్టు శారీస్ అండి, చాలా బాగున్నవి. ఇది పట్టులోనే వేరే రకము ఇదైతే. చూడండి బ్లౌజులు చూడండి, బ్లౌజులు కూడా ఉన్నవి మనకి, రెడీమేడ్ బ్లౌజులు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. 400, 500లో ఉన్నవి అవి కూడా వర్క్ బ్లౌజులు. మనం మామూలుగా క్లాత్ తీసుకొని కుట్టించుకున్నా కూడా రేట్ ఎక్కువ అవుతుందండి. ఇవైతే మనకి రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి 400-500కి. ఈ శారీ తీసుకుందామని మళ్ళీ వచ్చామండి ఇక్కడికి మేము. రేట్ అయితే కుదరట్లేదు మాకైతే, అందుకోసమే మళ్ళీ ఒకసారి వచ్చాము మాట్లాడదామనేసి. లేదు 1000కే వస్తుంది అనేసి అయితే అన్నారు తనైతే. అదేంటి ఆఫర్ ఉంది కదా 700కి అలా రాదంటే రాదనేసి అన్నారు. ఇక్కడైతే చూడండి హాఫ్ శారీస్ అయితే చూస్తున్నాము మేమైతే. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ హాఫ్ శారీ అయితే. ఈ హాఫ్ శారీస్ అయితే కొంచెం తక్కువ రేటుకే ఉన్నాయండి, 700కి అలా ఉన్నవి ఇవైతే. చూడండి ఇవైతే డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది. ఇదైతే 700, 800 ఉందండి ఇదైతే. ఇదైతే చున్నీ మనకి, చున్నీ టాపు పాయింట్ వచ్చాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి కాటన్లోనే. చూడండి బాగుందనేసి చెప్తున్నాను నేనైతే. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్సేనండి. ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి మనకి, చాలా బాగున్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉందండి మనకు, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ మనకైతే. ఫ్యాన్సీ డ్రెస్సులు, కాటన్ డ్రెస్సులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇదైతే నాకు బాగా నచ్చింది, కలర్ కూడా బాగుందని చూస్తున్నాను. మొత్తం వర్క్ వచ్చిందండి ఇదైతే. బ్లౌజ్ మనకి, డ్రెస్ మనకి మొత్తం వర్క్తో చాలా బాగుంది. చూడండి ఇవైతే మనకి చాలా బాగున్నాయి డ్రెస్సులు. ఇవి కూడా డ్రెస్సులేనండి. చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వీటికైతే. ఈ వర్క్ అయితే పోదండి, సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా పై ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము మేమైతే. ఇక్కడైతే కొన్ని డ్రెస్సులు పెట్టారు, అవి కూడా చూస్తున్నాము. చూడండి ఇదైతే 1200, టాపు బాటమ్ చున్నీ వచ్చింది. సేమ్ ఈ డ్రెస్ కూడా అదే మోడల్, కాటన్ డ్రెస్ మెటీరియల్ కాంబో ఆఫర్ ఇదైతే. చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇదైతే. ఇవి చూడండి శారీస్ అండి, ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటాయి. గాగ్రాలు శారీలు చాలా గ్రాండ్గా ఉన్నాయండి. ఇవైతే పట్టు శారీలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇవైతే పెళ్ళిళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ శారీస్ అయితే. చూడండి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఇవైతే 20,000, 30,000 ఉన్నవి. ఒకసారి పైనుంచి నేను తీసాను వీడియో చూడండి. కింద చూడండి రష్ ఎలా ఉందో, చాలా ఎక్కువగా ఉంది కదండి రష్ అయితే. రష్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. చూడండి ఇక్కడే ఇదైతే హౌసింగ్ బోర్డు స్ట్రీట్ షాపింగ్ అండి. షాపింగ్ అయిపోయిందండి. అయిపోయాక మేము షాప్కి అయితే వచ్చాము, వేరే ఏమన్నా తిందామనేసి. ఇక్కడైతే పాప్కార్న్ చికెన్ ఒకటి తీసుకున్నాము. ఇది పాప్కార్న్ చికెన్ అండి. చూడండి పాప్కార్న్ చికెన్ అన్న, ఇవేమో మోమోస్ అండి, ఫ్రైడ్ మోమోస్. తినేసి ఇంటికి వచ్చాక మా అబ్బాయి అయితే చేస్తున్నాడు చూడండి, ఫోన్కి పౌచ్ చేస్తున్నాడు. పౌచ్ చేసి ఎలా ఉందనేసి అడుగుతున్నాడు, నాకు చూపెడుతున్నాడు. అమ్మ పౌచ్ ఎలా ఉంది చూడు ఎలా చేశాననేసి. చూడండి ఫోన్ అందులో పెట్టుకున్నాడు. నువ్వు కూడా ఫోన్ ఇలాగ పెట్టుకోవచ్చని నాకైతే చూపెడుతున్నాడు. నేనైతే చాలా బాగా చేసావు అనేసి అన్నాను. ఫోన్ అయితే చూడండి ఇదైతే ఓపెన్ చేశాడు, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పెడుతున్నాడు.
చూడండి పౌచ్ అంటే అలా పెట్టుకోవాలి మనమైతే. ఇలా పెట్టేసి మరి చూపిస్తున్నాడు, నాకైతే డెమో చూపిస్తున్నాడు ఎలా ఉంటే ఏందనేసి. చూడండి నేనైతే చూస్తున్నాను, చాలా బాగా చేస్తావు అనేసి అంటున్నాను నేనైతే. వీడియో చూసి అలాగ ఫోన్లో చూసి చేశాడు. ఇలాగ క్యాప్ వేసుకోవచ్చు మనము, మళ్ళీ క్యాప్ కూడా తీసుకోవచ్చు, అలా పట్టుకోవచ్చు. అదైతే బాగా చేశాడు మా అబ్బాయి అయితే. చూడండి చాలా బాగుంది అంటున్నాడు, సూపర్ ఉందనేసి అంటున్నాడు. చూడండి ఇవైతే ఫేస్ క్రీమ్లు అండి, ఎవరికైనా యూజ్ అవుతాయని చూపెడుతున్నాను. స్వింజ్ బీబీ క్రీమ్ ఇదైతే ఆల్ ఇన్ వన్, దేనికైనా పనికొస్తుంది. ఇదైతే మస్కరా. చూడండి ఇవైతే నెయిల్ పాలిష్లు, ఇదైతే మేకప్ రిమూవ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ లిప్స్టిక్లు ఎవరికైనా యూజ్ అవుతాయి అనేసి చూపెడుతున్నాను. చూడండి స్వింజ్ బీబీ క్రీమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అది SPF, అది చూడండి మీకు ఏమైనా ఉపయోగపడతాయని సన్ స్క్రీన్ అండి, SPF సన్ స్క్రీన్. అదైతే మనకి 15, ఎవరికైనా ఉపయోగపడతావని చూపెడుతున్నాను నేనైతే. ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయండి ఇవైతే. నేనైతే ఇంటికి వచ్చాకైతే కర్రీ అయితే చేస్తున్నాను. ఏం కర్రీ అంటే ఎగ్, ములక్కాయ, టమాటా కర్రీ చేస్తున్నాను ఇదైతే. దానికోసం ముందుగా అయితే నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి ఎగ్స్ మనము ముందుగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నాక ములక్కాయ, టమాటా, ఎగ్ కర్రీ ఇదైతే. దానికోసం మనం ములక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఎగ్స్ అయితే కావాలి వాటికి మనకు. అవి తీసుకున్నాను నేనైతే. ఎగ్ అయితే బాయిల్ చేసి తీసుకున్నాను, ములక్కాయలు కూడా కట్ చేసుకున్నానండి. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకొని మనమైతే వంట చేసుకోవడమే. చూడండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి మనము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాక పసుపు వేసాము. పసుపు వేసి మనమైతే ఎగ్స్ అయితే వేయించాలండి. చూడండి ఎగ్స్ అయితే ఒక్కొక్కటి వేసి అయితే నేనైతే వేయించుతున్నాను. పసుపు ఎందుకంటే మనకి ఎగ్స్ అంటుకోకుండా రావడం కోసం అండి. ఇలా వేసేసి మనమైతే వేయించుకోవాలి. వేసేసి అంటుకోకుండా వేయించుకోవాలండి మనము. వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి మనం వీటిని. తీసుకున్నాక మనము అదే ప్యాన్లో మనము జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత అయితే మనం పచ్చిమిర్చి వేస్తున్నాము. చూడండి పచ్చిమిర్చి కూడా వేసేసి మనమైతే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. చూడండి ఆనియన్స్ కూడా వేసాను నేను. వేసేసి ఒకసారి బాగా అన్ని ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనము. చూడండి కలుపుతున్నాను నేనైతే. వేసేసి ఇలాగ కలుపుకోవాలి మనము. స్లోగా మగ్గించుకోవాలండి మనము. ఇలాగ మగ్గించుకోవాలి స్లోగా. హైలో పెడితే మాడిపోతుందండి, స్లోగానే మగ్గించుకోవాలి. అలా మగ్గించుకొని ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేస్తే మనకైతే తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. అందుకోసం అయితే నేనైతే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ కూడా వేసేసి కలుపుతున్నాను. చూడండి ఇలాగ కలుపుకోవాలి మనము. కలుపుకున్నాకైతే మనము వెల్లుల్లి వేస్తున్నాము. చూడండి 2 రెబ్బలు అయితే వెల్లుల్లి వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అందుకోసమే వెల్లుల్లి అయితే వేసాను. వేసేసి కరివేపాకు కూడా వేసానండి. చూడండి కరివేపాకు కూడా వేసేసి బాగా వేగకూడదండి ఆనియన్స్ మనకి. కొంచెం వేగిన తర్వాత ములక్కాయలు కూడా ఉడకాలి కాబట్టి మనకి ఆనియన్తో పాటే ఉడికిపోతుంది. అందుకోసమే మనము బాగా వేయించాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగాక మనమైతే ములక్కాయలు అయితే వేస్తున్నాము. చూడండి ములక్కాయలు కూడా కట్ చేసుకొని మంచిగా వేస్తున్నాము. చూడండి వేసాక అన్నీ వేసాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది ములక్కాయ ఎగ్ కర్రీ అనేది మన తెలంగాణలో తక్కువ చేస్తారండి. ఆంధ్రాలో అయితే ఈ కర్రీ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, ములక్కాయ ఎగ్ కర్రీ. చూడండి మన తెలంగాణలో తక్కువ, ఇదైతే ఆంధ్రాలో చేస్తుంటారు. చూడండి క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. ఉడికించుకొని మళ్ళీ కలుపుతున్నాను. చూడండి ఇంకా కొద్దిగా మగ్గాలండి ఇవి. మగ్గిన తర్వాత మనమైతే టమాటో అయితే యాడ్ చేయాలి. చూడండి ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం మనము. చూడండి మగ్గిపోయినాయి. మగ్గిపోయిన తర్వాత 2 టమాటా అయితే వేస్తున్నాను నేను.
చూడండి టమాటా కూడా వేసేసి మనం ఇలాగ కలుపుకోవాలండి. బాగా కలపకూడదు టమాటా వేసేసి. ఇలా అనుకొని మనమైతే కొంచెం సాల్ట్ వేసేసి మగ్గించుకుంటే ఈ టమాటా అనేది మనకు తొందరగా మగ్గిపోతుంది ఈజీగానే. చూడండి ఇలాగే మగ్గించుకోవాలి మనము. సాల్ట్ వేసి మగ్గిస్తే ఏంటంటే మనకి తొందరగా మగ్గిపోతుంది. బాగా కలపాల్సిన అవసరం లేదు. ఇలాగ అనుకొని మనము క్యాప్ పెట్టుకోవాలండి. క్యాప్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మనము క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే మనకి అప్పుడు టమాటా మగ్గిపోతుంది. చూడండి క్యాప్ పెట్టి మగ్గించుకున్నాను. మగ్గించుకున్నాక ఒకసారి తీసి క్యాప్ తీసి కలుపుతున్నాను. చూడండి ఈ కాంబినేషన్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ములక్కాయ కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే మనకి. చూడండి ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి మనము. ఇలాగ కలుపుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిపోవాలి మనకి. ఇలాగ మగ్గిపోవాలి మనకి. చూడండి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనము. ఉడికించుకున్నాకైతే మనము చూడండి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాము. తర్వాత పసుపు వేస్తున్నాము. అప్పుడు ఎగ్స్ వేయించేటప్పుడు కొంచెం వేసాము. తర్వాత కూడా మనము కొద్దిగా వేసుకోవాలి పసుపు. అప్పుడంటే ఎగ్స్ మాడిపోకుండా అంటుకోకుండా ఉండడం కోసం అయితే వేసాము. ఇప్పుడైతే కర్రీ కోసం అయితే పసుపు అయితే వేసాము మనము. పసుపు వేసేసి ఒకసారి కలుపుకున్నాము. చూడండి పసుపు వేసుకొని మనము కలుపుకున్నాము. చూడండి ఈ కాంబినేషన్ బాగుంటుందండి. తర్వాత కారం కూడా వేస్తున్నాను. 1.5 స్పూన్ అయితే కారం అయితే వేసాను. కారం కూడా వేసేసి ఒక్కసారి అయితే కలుపుతున్నాను. చూడండి ఇదైతే మన తెలంగాణలో తక్కువ చేస్తారండి. ఆంధ్రాలోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కాంబినేషన్లు అనేటివి. చూడండి ఇలాగా కలుపుకున్నాను నేనైతే. కారం కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని ఉడికించుకున్నాక నేనైతే వేయించుకున్న ఎగ్స్ ఉంటాయి కదా అవైతే వేస్తున్నాను. చూడండి 4 ఎగ్స్ కూడా వేసేసి మనం ఒకసారి అయితే కలుపుకోవాలండి. బాగా ఎగ్స్కు పట్టాలి మొత్తము మసాలా అంతా పట్టేలాగైతే మనం ఒకసారి కలుపుకోవాలి. కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ అయితే వేయట్లేదండి. వాటర్ వేయకుండానే ఇలాగే ఇగురు కూరలాగా చేస్తున్నాను. ఇగురు కర్రీలాగా. చూడండి ఇప్పుడైతే మనకైతే మగ్గిపోయినాయి. కావాలనుకుంటే ఈ టైంలో కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. తర్వాత మనమైతే చూడండి కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నామండి. కొబ్బరి పొడి గరం మసాలా వేసేసుకోవాలి. కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను ఇప్పుడు నేనైతే. కొబ్బరి పొడి వేసేసి కలుపుకోవాలి. చూడండి కొబ్బరి పొడి కూడా కాంబినేషన్ బాగుంటుంది ఇందులో కర్రీలో వేస్తే. చూడండి కొబ్బరి పొడి వేసేసి నేనైతే కలుపుతున్నాను. ఇలాగ మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మనమైతే క్యాప్ అయితే పెట్టుకోవాలి. 5 నిమిషాలు మగ్గాలి మనకి. తర్వాత మనం గరం మసాలా, ధనియాల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవాలి మనము. వేసుకొని అది కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. చూడండి ఇప్పుడైతే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకైతే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే రెడీ అవుతుందండి. చూడండి నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. వేసేసుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లోనే. చూడండి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్టయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కర్రీ అయితే మనకైతే రెడీ అయిపోయింది. ఇంకైతే మనమైతే వేడి వేడి అన్నంలో వేసుకొని
తినడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను వేడి వేడి అన్నంలోకి కర్రీ అయితే వేసుకుంటున్నాను. కోడిగుడ్డు ములక్కాయ కర్రీ వేస్తున్నాను. చూడండి, వేడి వేడి అన్నము అప్పుడే చేసిన కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఈ కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, కాలుతుంది బాగా. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి. ఓకే, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నాకైతే కలుపుతుంటూనే తినాలనిపిస్తుంది. చాలా బాగొచ్చింది కర్రీ అయితే. నేనైతే టేస్ట్ చేసిన తర్వాతే చెప్తున్నాను కర్రీ గురించి. చాలా చాలా బాగొచ్చింది. చూడండి, ఈ కర్రీ కోడిగుడ్డు టమాటా కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కోడిగుడ్డు అదే ములక్కాయ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. బాయ్ ఫ్రెండ్స్.